హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గోధుమ పిండి పరోటాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పరోటాలను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్‌లో కానీ, లంచ్, డిన్నర్, ఈవినింగ్ టైంలో స్నాక్స్‌లో అయినా తీసుకోవచ్చు. చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీటికి ఎలాంటి చట్నీ అవసరం లేకుండా డైరెక్ట్‌గా తినవచ్చు, లేదా ఆనియన్ రైతాతో కూడా తీసుకోవచ్చు. అప్పటికప్పుడు సింపుల్‌గా చేసుకోవచ్చు. లేట్ చేయకుండా గోధుమ పిండి పరోటాలు ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. హాఫ్ స్పూన్ వాము, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆయిల్‌ని పిండికి బాగా పట్టించిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్‌గా ఉండేలా కలుపుకోవాలి. పిండిని గట్టిగా కలపకూడదు. సెమీ సాఫ్ట్‌గా ఉండేలా కలుపుకోవాలి. చూడండి, పిండి ఇలా సాఫ్ట్‌గా ఉండాలి. ఇలా కలుపుకున్నాక పిండి డ్రై అవ్వకుండా పైన కొంచెం ఆయిల్‌ని అప్లై చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. స్టఫింగ్ కోసం ఒక బౌల్‌ని తీసుకొని అందులోకి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చేతితో ఇలా నలుపుకోవాలి. ఇలా నలపడం వల్ల ముక్కలు వేటికవి సెపరేట్ అవుతాయి. 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, కొంచెం కొత్తిమీర తరుగు, అలానే పావు కప్పు అటుకులు, రుచికి సరిపడా ఉప్పు. ఉప్పు పిండిలో వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ కారం, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూను గరం మసాలా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో అటుకులు వేసుకోవడం వల్ల ఆనియన్స్ ఇలా కలిపినప్పుడు వాటర్ వస్తుంది కదా, అటుకులు వేసుకోవడం వల్ల నీళ్ళని పీల్చుకొని డ్రైగా ఉంటుంది. మనకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసి ముందుగా కలిపి పెట్టుకున్న పిండి కూడా చక్కగా నానిపోయింది. కొంచెం సాఫ్ట్‌గా అయింది. ఈ పిండిని ఒక 2 నిమిషాలు బాగా కలిపితే ఇంకొంచెం సాఫ్ట్‌గా అవుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇలా 4 పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని చపాతీ పీట మీద కానీ, కిచెన్ ప్లాట్‌ఫామ్ మీద కానీ పెట్టి రోలర్‌తో మరీ పెద్దగా కాకుండా చిన్న పూరి సైజ్ అంతా రోల్ చేసుకోవాలి. ఇలా ఈ సైజులో రోల్ చేసుకొని మనం రెడీ చేసుకున్న స్టఫింగ్‌ని మరీ తక్కువగా కాకుండా 2 లేదా 3 స్పూన్లు పెట్టి అంచులను క్లోజ్ చేసుకోవాలి. స్టఫింగు బయటికి రాకుండా లోపలికి అనుకుంటూ అంచులను బాగా దగ్గరికి అనుకోవాలి. ఎక్కడా కూడా ఓపెన్ అవ్వకుండా బాగా క్లోజ్ చేయాలి. ఇలా చుట్టూ తిప్పుకుంటూ పిండిని బాగా దగ్గరికి చేసుకోవాలి. లోపల ఉన్న స్టఫింగు ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవడానికి ఇలా అరచేతితో స్లోగా ప్రెస్ చేస్తూ ఉంటే స్టఫింగ్ ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుంది. పైన పొడి పిండిని చల్లుకుంటూ రోలర్‌తో మరీ మందంగా కాకుండా, మరీ పల్చగా కాకుండా మీడియం థిక్‌నెస్‌లో ఉండేలాగా రౌండ్‌గా రోల్ చేసుకోవాలి. ఒకవైపు రోల్ చేశాక మళ్ళీ రెండో వైపుకి టర్న్ చేసుకొని రోల్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పరోటా విరిగిపోకుండా బాగా వస్తుంది. మరి పల్చగా కాకుండా పరోటా ఏ థిక్‌నెస్‌లో ఉంటుందో అలా వచ్చేంత వరకు రోల్ చేసుకోవాలి. చూడండి, పరోటా ఈ థిక్‌నెస్‌లో ఉండేలా రోల్ చేసుకొని పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్‌ని పెట్టుకొని వేడయ్యాక ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న పరోటాని ప్యాన్ మీద వేసి మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పరోటా అంతా స్ప్రెడ్ చేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని పైన కొంచెం నెయ్యిని వేసుకొని కాల్చుకోవాలి. నెయ్యి వద్దు అనుకుంటే ఆయిల్‌తో కూడా చేసుకోవచ్చు. నెయ్యితో కాల్చుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత ప్యాన్ నుంచి తీసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పరోటాలను కూడా ఇలానే చేసుకొని నెయ్యితో రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవాలి. అంతేనండి, గోధుమ పిండి పరోటాలు రెడీ. మార్నింగ్ టైంలో ఎలాంటి హడావిడి లేకుండా నోటికి రుచిగా ఈ ఉల్లి పరోటాలను చేసుకోవచ్చు. వీటికి ఎలాంటి చట్నీ అవసరం లేకుండా పెరుగుతో కూడా తీసుకోవచ్చు, లేదా ఇలా అయినా డైరెక్ట్‌గా తినవచ్చు. చాలా సాఫ్ట్‌గా రుచిగా ఉంటాయి. ఈ హెల్తీ అండ్ టేస్టీ ఉల్లి పరోటాలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్స్‌లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.